రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని విపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. బీహార్ కంటే అధ్వాన్నంగా మారిన ఆంధ్రప్రదేశ్లో అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని విన్నవించాయి. లేని పక్షంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగడం కష్టమని మహాకూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పక్షానికి కొమ్ము కాస్తున్న డీజీపీని తక్షణం పదవి నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా 2 రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో భేటీ అయింది. ఒక్కో పార్టీ నేతలతో 15 నిమిషాల పాటు సమావేశమై వారి నుంచి అభ్యర్థనలు, ఫిర్యాదులు స్వీకరించింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రితో పాటు అధికార పక్ష నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వినతి పత్రాలు సమర్పించారు. డీజీపీతో పాటు కొందరు ముఖ్య అధికారుల వ్యవహార శైలిని ఆధారాలతో సహా ఈసీకి అందజేశారు. తమ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మేము ఎవరితో మాట్లాడుతున్నాం, ఇమ్మీడియట్ గా మా ఇంటి దగ్గర ఎవరు వస్తున్నారు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చేరవేసి ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించే పరిస్థితిలో ఉన్నారు. 5 సంవత్సరాలు చేశారు. ఎన్నికల అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఒక పద్ధతి ఉండాలి, కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అందరికి వర్తిస్తుంది. ఆ విషయమే మేము ఎన్నికల కమిషన్ చెప్పాం. ఒక్కో నియోజకవర్గంలో 10 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు అధికార పార్టీ నాయకులు సిద్ధమయ్యారని ఆరోపించిన మహాకూటమి నేతలు వారిని అడ్డుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. మద్యం, డబ్బు వంటి ప్రలోభాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకంగా ఈ రెంట్ని, డబ్బుని, సారాన్ని అరికట్టేదానికి ప్రత్యేక విభాగాన్ని, ప్రత్యేక సిబ్బందిని వేసి తీవ్రంగా వాటిని అడ్డుకునేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరున్నాం. అలాగే ఈరోజు పై అధికారులే కాదు, అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా వినియోగించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. సిబ్బందిని డబ్బులు పంపిణీ చేసేదానికి, సారా పంపిణీ చేసేదానికి, అలాగే ఓటర్లని ప్రభావితం చేసేదానికి కూడా ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపించాలని కోరుతూ ఆ ప్రాంత టీడీపీ నేతలు ఈసీని కలుసుకున్నారు. ఇందుకోసం పారామిలిటరీ, సీసీ కెమెరాలు వినియోగించాలని వారు విజ్ఞప్తి చేశారు.